భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి. అంతలా భయపెట్టే దేవరిని థియేటర్లోనే ఎందుకు దర్శించుకోవాలి? ఒకటి కాదు, రెండు కాదు, 7 కారణాలు చెప్తాను, బాగా వినండి. సో హీర్ ఈజ్ అవర్ వీడియో 7 రీజన్స్ టు వాచ్ దేవరా ఇన్ థియేటర్స్. క్రికెట్లో రన్ మెషిన్ కోహ్లీ ఎలాగో మాస్ మూవీస్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ అండ్ చరణ్ల క్రేజ్ హాలీవుడ్ వరకు వెళ్ళిపోయింది. కానీ మల్టీ స్టారర్ మూవీ కావడంతో సోలోగా క్రెడిట్ దక్కలేదు. తారక్ సోలో లీడ్గా లాస్ట్ చేసింది అరవింద సమేత మూవీ, రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు అయిపోయింది. అందుకే ఫ్యాన్స్ ఆకలి పెరుగుతూ వచ్చింది. సో పాష్ రెస్టారెంట్లలో కాదు, మాస్ దమ్ బిర్యానీ తింటేనే ఆ ఆకలి తీరుతుంది. కాబట్టి ఎన్టీఆర్ చెప్పిన ఆ మాస్ డైలాగులను సిల్వర్ స్క్రీన్ మీద చూసేయాలి. సో ఆ మసాలా మస్తుగా దట్టించిన దేవర సినిమాను మిస్ అయితే ఎలా? రోబో, నేనొక్కడినే, రంగస్థలం లాంటి మూవీస్లో స్టోరీ లీడ్ యాక్టర్స్లతో పాటు విజువల్గా చూసిన ఆ ఫ్రేమ్స్ అండ్ షాట్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేశాయి. ఇప్పుడు దేవరలో కూడా సినిమాటోగ్రఫీ సక్సెస్ రోల్ ప్లే చేయడానికి రెడీగా ఉన్నట్టు ట్రైలర్స్, గ్లిమ్స్ అండ్ సాంగ్ టీజర్స్లో చూస్తుంటే తెలుస్తున్నాయి. సో రత్నవేలు మార్క్ చూపించే ఫ్రేమ్స్ను ఐమాక్స్ లాంటి థియేటర్స్లో చూడకపోతే ఎలా? దేవర ఫియర్ సాంగ్ అండ్ చుట్టమల్లే సాంగ్స్ రిలీజ్ అయ్యాక ఏ రేంజ్లో ట్రెండ్ అయ్యాయో నేను చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాని షేక్ చేసేసాయి ఆల్మోస్ట్ రిలీజ్ అయిన అన్ని పాటలు కూడా. ఇక బీజిఎం కూడా ఆల్ హెయిల్ ద అనిరుద్స్ మ్యూజిక్ అనేట్టుగా చేసింది జస్ట్ ఆ ట్రైలర్స్ అండ్ గ్లిమ్స్లలో చూస్తుంటేనే. మరి అలాంటి బీజిఎం అండ్ మ్యాజికల్ మ్యూజిక్ను డాల్బీ అట్మోస్ అండ్ డిటిఎస్లలో మన ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎలా? అన్నేమో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, తమ్ముడు ప్రీవియస్ ఫిలింతో ప్రపంచం మొత్తాన్ని పలకరించాడు. మరి ఖర్చుకు ఎందుకు వెనకడుగు వేస్తారు? కళ్యాణ్ రామ్ తన తారక్ను ప్రపంచానికి చూపించడంలో ఎక్కడ తగ్గడం లేదు. ఆల్రెడీ రాజమౌళి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అండ్ కల్కి లాంటి మూవీస్ హాలీవుడ్ మేకర్స్కు మన ఇండస్ట్రీ ఏం తక్కువ కాదని ప్రూవ్ చేశాయి. అయితే ఇప్పుడు దేవర కూడా మరోసారి హాలీవుడ్ మేకర్స్ను ఛాలెంజ్ చేసేలా కనిపిస్తుంది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అలాంటివి. మరి ముందు రిలీజ్ చేసిన దేవర ట్రైలర్లో అంతలా ఏం లేదు, కానీ రిలీజ్ ట్రైలర్లో మాత్రం ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఒక రేంజ్లో ఉన్నాయి. సముద్రం రక్తంతో ఎరుపెక్కడం ఒకటైతే, అప్పుడెప్పుడో ప్రభాస్ ఛత్రపతిలో చేసిన విన్యాసం ఇప్పుడు మళ్ళీ చూడబోతున్నాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సముద్రంలో ఉండే సొరచేపతో చేసే ఫైట్ ఖచ్చితంగా హైలైట్ అవుతుందనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ గ్రాఫిక్స్ విషయంలో కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది మూవీ టీం. ఆచార్యతో ఫస్ట్ టైం ఫ్లాప్ అంటే ఏంటో చూసిన కొరటాల పాపం ఆ ఫ్లేవర్ను గట్టిగానే అనుభవించాడు. 10 ఫ్లాప్స్ వస్తే తగిలే దెబ్బ కేవలం ఒక్క ఫ్లాప్తోనే తగిలేసింది కొరటాలకు. సో అది తను కాదని, అసలు కొరటాలంటే ఏంటో ఈ సినిమాతో చూపించుకోవాలని ఆయన భావిస్తున్నాడు. అందుకే చాలా కసితో దేవరను తీశాడని ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు. మరి తన కసిని తారక్ లాంటి యాక్టర్ని యూజ్ చేసుకుంటూ ఎంతవరకు చూపించాడో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. హీరోయిన్ శ్రీదేవి అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఆమెను అతిలోక సుందరి అని పిలుస్తారు. మరి అంతటి సుందరి ముద్దుల కూతురు మన తెలుగు ఇంట్లోకి లంగా ఓణిలో అడుగు పెడుతుంటే ఎలా ఉంటుందో మనం చూడకపోతే ఎలా? జాన్వీ కపూర్ కూడా తెలుగులో తన తల్లికున్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో కష్టపడి తెలుగు డైలాగ్స్ చెప్పిందట. లిప్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉందని దేవర టీం చెప్పిన మాట. సో ఆమె సొగసు సినిమాకు ఎంతవరకు అసెట్ అవుతుందో వేచి చూడాలి.